ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరిగే ఒక చిన్న గొడవ మన రోజువారీ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం ప్రపంచ షిప్పింగ్ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, దాని ప్రభావం మనందరిపై ఎలా పడుతుందో వివరంగా చూద్దాం. అసలు ఎర్ర సముద్రంలో పేలిన ఒక క్షిపణికి మనం కొనబోయే ఫోన్ ధరకు సంబంధమేంటి? కాస్త వింతగా అనిపిస్తోంది కదా, కానీ సంబంధం ఉంది. చాలా పెద్ద సంబంధమే ఉంది. ఎర్ర సముద్రంలో జరిగే ఒక్క దాడి మనం కొనే స్మార్ట్ ఫోన్ ధరను నేరుగా ప్రభావితం చేస్తుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ ఎంత సున్నితంగా, పెలుసుగా ఉందో. $1 ట్రిలియన్, అక్షరాల $1 ట్రిలియన్. ఏటా సూయజ్ కాలువ గుండా వెళ్లే సరుకుల విలువ ఇదే. జస్ట్ ఆలోచించండి. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ రూట్ గ్లోబల్ ఎకానమీకి ఎంత కీలకమో చెప్పడానికి. అంటే ఇక్కడ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే దాని ప్రకంపనలు మొత్తం ప్రపంచం చుట్టూ కనిపిస్తాయి. సరే, ఈ సంక్షోభాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ప్రపంచ వాణిజ్యానికి ప్రాణం పోసే ఈ సముద్ర మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇవి కేవలం సముద్రంలో దారులు కాదు, మన గ్లోబల్ ఎకానమీకి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లాంటివి. ఇప్పుడు సూయజ్ కాలువ ప్రాముఖ్యతేంటో చూడండి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12–15% దీనిగుండానే వెళ్తుంది. అంటే మనం వాడే ప్రతి 10 వస్తువుల్లో ఒకటి ఖచ్చితంగా ఇటునుంచే వస్తుందన్నమాట. ఇక గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్లో అయితే ఏకంగా 30%. అంతేకాదు, ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 9% కూడా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆసియా, యూరోప్ల మధ్య అత్యంత వేగవంతమైన సముద్ర మార్గం. ఒకవేళ ఈ దారి మూసుకుందంటే మనం వాడే ఫోన్ల నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ ఆలస్యమవడమే కాదు, వాటి ధరలు కూడా చుక్కలనంటడం ఖాయం. అయితే ఈ సూయజ్ కాలువ ఇంత కీలకమైనదే అయినా దాని చరిత్ర మొత్తం అంతరాయాలతోనే నిండి ఉంది. చూడండి, 1956లో సూయజ్ సంక్షోభం వల్ల 5 నెలలు మూతపడింది. ఆ తర్వాత 1967లో యుద్ధం కారణంగా ఏకంగా 8 సంవత్సరాలు. ఇక రీసెంట్గా 2021లో ఎవర్ గివెన్ అనే ఓడ అడ్డం తిరిగి 6 రోజులపాటు ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేసింది. సో పొలిటికల్ టెన్షన్స్ అయినా, యాక్సిడెంట్స్ అయినా ఈ మార్గం చాలాసార్లు మూసుకుపోయింది. ఇదంతా మనకేం చెబుతోందంటే గ్లోబల్ ట్రేడ్ అనేది మనం అనుకున్నంత పటిష్టంగా ఏమీ లేదు, చాలా సున్నితమైనదని. సరే, అది గతం. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. ఈ మధ్యకాలంలో కాస్త ప్రశాంతంగా ఉన్న ఈ మార్గాన్ని మళ్లీ అల్లకల్లోలం చేసిన తాజా సంక్షోభమేంటో చూద్దాం. ఈ సంక్షోభానికి కారణం యెమెన్లోని హౌతీ దళాలు. 2023 చివర్లో వాళ్లు పాలస్తీనియన్లకు సపోర్ట్గా ఎర్ర సముద్రంలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు మొదలుపెట్టారు. అంతే, ఒక్కసారిగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ ట్రేడ్ రూట్ భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ దాడుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఒక్కసారిగా ట్రాఫిక్ సగానికి సగం పడిపోయింది. షిప్పింగ్ కంపెనీలన్నీ దాడుల భయంతో ఈ రూట్ను వాడటం మానేశాయి. దాని ఫలితమే ఇది. కేవలం 2 నెలల వ్యవధిలోనే సూయజ్ కాలువ ట్రాఫిక్ దాదాపు 50% పడిపోయింది. మరి ఆ షిప్పులన్నీ ఏమయ్యాయి? ఎక్కడికి వెళ్లాయి? ఇదిగో ఇక్కడికి. ఇదే కథలో మరో కోణం. షిప్పులన్నీ ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లే పొడవైన మార్గాన్ని ఎంచుకున్నాయి. దాంతో కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర ట్రాఫిక్ అమాంతం ఏకంగా 74% పెరిగిపోయింది. ఇది తాత్కాలికంగా సమస్యను తప్పించినా నిజానికి కొత్త సమస్యలకు దారితీసింది. సో ఈ భారీ మార్పనేదే ఒక డామినో ఎఫెక్ట్ను సృష్టించింది. ఒకచోట మొదలైన సమస్య అలల రూపంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటికీ పాకింది. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు చూద్దాం. అదనంగా 10 రోజులు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాలంటే ఆసియా నుంచి యూరప్కు చేరడానికి మామూలు కన్నా సగటున 10 రోజులు ఎక్కువ పడుతుంది. ఇక గ్లోబల్ షిప్పింగ్ విషయానికొస్తే టైమ్ ఈజ్ మనీ కదా. అదనంగా $1 మిలియన్. ఇది ఆ పొడవైన మార్గంలో కేవలం ఒక్క రౌండ్ ట్రిప్కు అయ్యే అదనపు ఇంధన ఖర్చు మాత్రమే. మరి ఈ అదనపు ఖర్చంతా చివరికి ఎవరు భరిస్తారు? సహజంగానే ఆ భారం వినియోగదారుల మీదకే వస్తుంది. దీని ఫలితమే ఈ 170% పెరుగుదల. నమ్మలేకపోతున్నారా? నవంబర్ 2023 నుంచి జనవరి 2024 మధ్య, అంటే కేవలం 2–3 నెలల్లోనే గ్లోబల్ కంటైనర్ షిప్పింగ్ రేట్లు 170% పెరిగాయి. ఇది మనకు కోవిడ్ మహమ్మారి సమయంలో చూసిన సప్లై చైన్ సంక్షోభాన్ని గుర్తుచేస్తోంది. సో షిప్పింగ్ కంపెనీల పరిస్థితి ఎలా ఉందంటే, సూయజ్ మార్గంలో వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతాయి, కానీ దాడుల రిస్క్ చాలా ఎక్కువ. అదే ఆఫ్రికా చుట్టూ వెళ్తే రిస్క్ తక్కువేమో కానీ సమయం, డబ్బు, చివరికి పర్యావరణానికి కూడా నష్టమే. ఇటు చూస్తే గొయ్యి, అటు చూస్తే నొయ్యి అన్నట్టుగా ఉంది వాళ్ల పరిస్థితి.
ఇది చాలా క్లిష్టమైన నిర్ణయం. మరి ఈ సంక్షోభానికి పరిష్కారమేంటి? ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఖరీదైన అనిశ్చిత వాతావరణమే ఇకపై కొత్త నార్మల్ కాబోతోందా? చూద్దాం. ఈ దాడులను అరికట్టడానికి యుఎస్ నేతృత్వంలో కొన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి నావికాదళాలతో గస్తీ కాస్తున్నాయి. హౌతీ స్థావరాలపై దాడులు కూడా చేశాయి. మరోవైపు చైనా లాంటి దేశాలు తమ సొంత వాణిజ్య నౌకలకు తామే రక్షణగా వెళ్తున్నాయి. ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ముప్పైతే ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇక్కడొక పెద్ద వ్యూహాత్మక సమస్య ఉంది. దాన్ని ఎసిమెట్రిక్ కాస్ట్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఏంటంటే, దాడి చేసేవాళ్లకు కొన్ని వేల డాలర్లు పెట్టే ఒక డ్రోన్ చాలు, కాని దాన్ని ఆపడానికి నావికాదళాలు లక్షల డాలర్లు విలువ చేసే ఇంటర్సెప్టర్ మిసైల్ను వాడాలి. చూసారా ఖర్చులో ఎంత తేడా ఉందో? ఈ వ్యత్యాసం వల్లే ఈ దాడులను పూర్తిగా ఎదుర్కోవడం చాలా కష్టంగా, ఇంకా చెప్పాలంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. అందుకే విశ్లేషకులు ఏమంటున్నారంటే, ప్రస్తుతమున్నది ప్రశాంతత కాదు, ఉద్రిక్తతలు తగ్గడం అస్సలే కాదు, ఇది ఒత్తిడితో కూడిన ఒక తాత్కాలిక విరామం మాత్రమే అంటున్నారు. అంటే ఈ ప్రశాంతత శాశ్వతం కాదన్నమాట. పరిస్థితులు ఎప్పుడైనా మళ్లీ మొదటికి రావచ్చు. ఇది బహుశా తుఫానుకు ముందుండే ప్రశాంతత లాంటిది కావచ్చు. నిజానికి ఈ ఎర్ర సముద్రం సంక్షోభం అనేది ఒక పెద్ద సమస్యకు చిన్న ఉదాహరణ మాత్రమే. గ్లోబల్ ట్రేడ్ సిస్టంలో ఇలాంటి బలహీనతలు, సున్నితమైన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఉదాహరణకు హార్ముజ్ జలసంధిని తీసుకుందాం. ఇది కూడా మరో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో దీనిది చాలా పెద్ద పాత్ర. ఇప్పుడు ఎర్ర సముద్రంలో వాడుతున్న వ్యూహాలనే ఇరాన్ ఇక్కడ ప్రయోగిస్తే ఏమిటి పరిస్థితి? సూయేజ్ కాలువ దగ్గర జరిగిన దానికన్నా పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. చివరగా గ్లోబల్ సెక్యూరిటీ రివ్యూ అన్న ఈ మాటతో ముగిద్దాం. ఎర్ర సముద్రములో పరిస్థితి స్థిరపడటం లేదు, అది కేవలం వేచిచూస్తోంది. ఇది మనల్ని ఆలోచనలో పడేస్తుంది గదూ. ప్రపంచ వాణిజ్య భవిష్యత్తు ఎంత పెళుసుగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందా, ఎటువైపు మలుపు తిరుగుతుందో మనం వేచి చూడాల్సిందే.